ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, కోలార్లో అయితే మనం అయితే గాలి గ్రీజ్ చెక్ చేస్తున్నాము. గ్రీజ్ అయితే కొట్టేసినారు. మన లోడింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చేసినారు, అంతా రెడీగా ఉన్నారు. తోటలోకి వేసి ఇంకోసం అయితే కొట్టుకురావాలా. అంటే మనకైతే కాలీఫ్లవర్ ఇది మనకు 90 మూటలు అయితే వేస్తారంట. దానికి ఒక వేరే బండి ఇంకోటి ఉంది, అదైతే 130 మూటలు వేస్తారంట. దానికి ఇక్కడైతే ఒకటి ఉంది, మన బండి అక్కడ ఉంది. वायरल होने के बाद कलाकार हो जाएगा. वायरल होने वाला कुछ बोलो. क्या बोला? ఫోకస్ చూడండి, మనకైతే లోడింగ్ పాయింట్లో అయితే గొర్రెలు అయితే పెంచుతున్నారు. కుక్క పిల్లలు అయితే ఫుడ్ అయితే ఇక్కడ వేస్తారు. మన దగ్గర ఏం లేవమ్మా. కింద చూడండి, మొత్తం అంతా వేస్ట్ అంతా కింద వచ్చేస్తుంది. ఇంకైతే ఇప్పుడే లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు. బండి అయితే ఇంతవన్నీ దింపేసి అక్కడ పెట్టుకున్నారు. మన కిట్టు అయితే వచ్చినాడు. కిట్టు అయితే బండి కొత్త డ్రైవర్. లోడ్ అంతా అయిపోయింది. మనతో పాటు లోడ్ అయిపోయింది. కటక్ అయితే లోడ్ అయితే అయిపోయింది, వదిలేస్తున్నారు ఫస్ట్. మనకైతే నెక్స్ట్ లోడింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. నేను ఎంతగా అనుకుంటాను చూడండి, మొత్తం అంతా చెక్ చేస్తున్నాడు బండి. జీపీఎస్ రీఛార్జ్ చేయాల. అది ఆడిపోయిందనే పైన రేక్ కట్టించింది. ఇది సూపర్ ఫాస్ట్ లోడింగ్. నోటీస్ సార్ ఎత్తుకుందామా? ఇది బాగుందబ్బా బాడీ. ఇది అది బోస్ గాడి ఎత్తేసినారు. బోస్ గాడి ఇది బాడీ. ఇది కాదండి, కంప్లీట్ అయిపోయింది లోడింగ్ అయితే. పట్ట అయితే కడతాండారు. చూడండి, వెనకాలైతే పుదీనా వేసినారు. దీనికైతే మధ్యలో నీళ్ళు పట్టుకోవాలి మనము. మొత్తం లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీనికి తాళ్ళు వేస్తే బయలుదేరచ్చు మనము. మా బండి అయితే స్పీడ్గా పోతుంది. మీరు మాత్రం తాళ్ళు బాగా నీట్గా కట్టండి. వెనకాల రాలిపోతే మాకు సంబంధంలే. అయితే కాటా పెట్టినాము. కాటాకి అయితే కరెక్ట్గా మనకు పాసింగ్ కంటే వచ్చింది. కరెక్ట్గా పాసింగ్ మనకి 12,800 పాస్ అవుతుంది. ఒక 200 కేజీలు ఎక్స్ట్రా ఉంది. అయితే ఇంకా కాటా పెట్టుకొని బయలుదేరేస్తున్నాము. చూడండి, మనమైతే ముల్బాగల్ దగ్గర కంపెనీ బంకులకు అయితే వెళ్తున్నాము. డీజిల్ ఇక్కడే కొట్టించుకునేది. ఇక్కడైతే మనం ఫుల్ ట్యాంక్ కొట్టించుకునేసి బయలుదేరదాము. ఇక్కడే అద్దము అంతా కడుక్కునేసి మన కిట్టు అయితే రెస్ట్ తీసుకుంటాడు. నెక్స్ట్ నైట్ అంతా కిట్టునే దొలేదు బండి. సో బంకులకి అయితే వచ్చేసాము. సో ఇదే అనమాట కొత్తది భారత్ పెట్రోల్ బంకు. ఇక్కడైతే డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చెప్తున్నాం అనమాట. కోలార్ దాటి ఫుల్ ట్యాంక్ అయితే చెప్పేసాము. దీనికి ఎన్ని లీటర్లు పడుతుందో తెలీదు. మేబీ 180 లీటర్లు ఏమన్నా పట్టచ్చు అనుకుంటున్నాను. చిన్న బండి. కర్ణాటకలో కూడా 91 రూపాయలు అయిపోయింది. సో తాడు అయితే భారీ కట్టినారనమాట మొత్తము. సో వెనకాల ఉండే పుదీనా అనమాట, పుదీనా మూట్లు. దానికైతే నీళ్ళు అయితే పట్టుకోవాలా. గుంటూరు దగ్గర చోట, మళ్ళీ అనకాపల్లి దగ్గర. ఇవి వచ్చేసి మనకి దగ్గర శ్రీకాకుళం దగ్గర అయితే అన్లోడ్ అవుతాయి అనమాట. స్టిక్కర్ అయితే కొద్దిగా లేచిపోయింది, అది కూడా వేయాలా. దీనికి స్టిక్కరింగ్ వర్క్ అయితే ఉన్నది. బండికి స్టిక్కరింగ్ అయితే చేయాలా. సో టైర్లు కొద్దిగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. హీట్ అయినాయి కాలుతున్నాయి. సో మిర్రర్ అయితే ఇక్కడ వేస్తున్నాడు అనమాట అన్న. సో నైట్ ఎప్పుడన్నా కానీ మిర్రర్ అయితే నీట్గా ఉండాలన్నమాట, క్లియరెన్స్ బాగుండాలి. సో డే టైంలో ఇంత డస్ట్ అంతా పడి ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసి నీట్గా కడిగేసి
కొద్దిగా క్లియరెన్స్ బాగా నీట్గా కనిపిస్తుంది. ఫైన్లు బాగుండి నేను కడుగుతాను. బరంపూరు కటకవరకు ఏం మాట్లాడరు. డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే పట్టేసినాము. ఇక్కడ వచ్చేసి 146 లీటర్ అయితే పట్టిందనమాట. నైట్ అయితే 5,000 అయితే పట్టాడంట. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 13,360 రూపాయలు లాక్ అయితే వేసేసుకున్నాం. బాయ్ బాయ్ భారత్ పెట్రోల్ బంక్. బ్యాక్ సైడ్ చూడండి, లైట్లు అనమాట. దీనికి స్టిక్కరింగ్ ఒకటి మిస్ అవుతుంది. స్టిక్కరింగ్ చేపించాలా, అన్ సీజన్లో చేపిద్దాం. మన బండి అయితే రీడింగ్ ఫుల్ ట్యాంక్ రీడింగ్ వచ్చేసి 3,98,953 కిలోమీటర్లు అయితే ఉంది. కాదు నువ్వు చెప్పే నాకు కూడా వినపల్లా. అయితే మనది వచ్చేసి 3,98,953 కిలోమీటర్లు అయితే జరిగింది ఇప్పటికైతే మన బండి. మనకైతే ఫుల్ ట్యాంక్ చేసిన కాబట్టి నెక్స్ట్ రైట్ ఎంత పడుతుందో ఏమి చూడండి. మనమైతే ముల్బాగల్ టోల్గేట్ దగ్గరలో ఉన్నాము. చందు కూడా అటు నుంచి చెన్నైకి అయితే వెళ్తున్నాడు. తిరుపతిలో ఒకవేళ జాయిన్ అవ్వచ్చు, చెప్పలేము. చూడండి నా కిట్ అయితే చందుతో కాన్వర్జేషన్ అయితే నడుస్తుంది. మన రీడింగ్ అయితే 3,99,000 కరెక్ట్గా అయింది, రౌండ్ ఫిగర్. మనమైతే ఇప్పుడు పలంనేరు దగ్గరలో ఉన్నాము. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్తే పలంనేరు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు మూవింగ్ నాట్ అయితే ఎంట్రన్స్లో ఉన్నాము. ఇంకా చెప్పేదామంటే ఇక్కడ నుంచి బండి స్లో చేసుకోవాలి. లేదంటే కిందకి వెళ్ళేసరికి ఒకసారిగా మనకైతే కిందకి వెళ్ళేసరికి దగ్గరకు వచ్చేసరికి ఒకసారిగా మనకు బండి అయితే నిలవు. లోడ్ బండ్లు బస్సులో అలాంటివి అయితే నిలుస్తాయి. కానీ మనకి ఏమంటే మనకి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోడ్ వెయిట్తో కలిసి మనకి బండి అయితే కొంచెం బ్రేక్ కంట్రోలింగ్ అయితే అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వదు. ఎందుకంటే డౌన్ ఉంటుంది కదా, దానివల్ల ఏమంటే ఇక్కడ నుంచి మనం ఎక్కువ స్పీడ్ కాకుండా ఇక్కడ నుంచి స్లో చేసుకుని ఇక్కడ నుంచినే పోవాలా. ఇంకా మనకైతే ఇంకా 2 కిలోమీటర్స్ అయితే ఉంది మొత్తం స్పీడ్ బ్రేకర్ వచ్చేసరికి. ఇక్కడ నుంచి స్లో చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం స్పీడ్ వెళ్ళి ఇక్కడ నుంచి బ్రేక్ ఎక్కువ అప్లై చేస్తాం. ఏమంటే అక్కడ నీళ్ళలోపు బ్రేక్ అనేది డ్రమ్ములు హీట్ ఎక్కువ అయిపోతాయి. లైనింగ్ కూడా హీట్ వల్ల ఏమవుతుందంటే స్మోక్ వచ్చేయడము అలా అయితే స్మూత్ అయిపోతాయి. ఇప్పుడు హీట్ పైన మనకి ఫుడ్ అనేది మన లైనింగ్లో ఫుడ్తో చేస్తారు కాబట్టి ఫుడ్ తర్వాత వేరే వేరే మిక్సింగ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, స్మూత్ అయిపోయి లాస్ట్ వెళ్ళేలోపు ఫుల్ బ్రేక్లో కంట్రోల్ లేకుండా అయిపోతుంది. మన బండి అయితే మామూలుగా వదిలినామంటే ఇక్కడ 80 వెళ్ళిపోతుంది, కానీ మనం 60 కంట్రోల్ చేస్తాం. బ్రేక్ వదిలేసినట్టే కాకుండా కొంచెం స్లో చేసుకుంటా బ్రేక్ ఎక్కువ వస్తారు. కొంచెం మొత్తం అంతా ఫుల్ డౌన్ ఉంది. చూడండి వాడు పోదాం హారీ బండి, ఇది మహారాష్ట్ర. వెనకాల బండ్లు అయితే వస్తుంటాయి కదా, వాళ్ళు ఏమైనా కంట్రోల్ కాకపోతే మన బండి మీద వదిలేస్తారు. అదే మెయిన్ టెన్షన్. మన బండ్లు కంట్రోల్ అవుతాయి, మనము జాగ్రత్తగా ఉంటాం. కానీ పక్కన వల్ల ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనేది భయం కూడా ఉంటుంది. కానీ దేవుడు నిర్ణయాలు ఎట్లుంటాయి తెలియదు కదా. చూడండి మనమైతే చిత్తూరు బైపాస్లో అయితే ఆపినాము తినేకి. అయితే ఫోన్ చూస్తున్నాడు పరోటాలు అయితే చెప్పినాము. మూడైతే దుద్దుతా అన్నాడు, దుద్దే అన్నాడు ఆల్రెడీ. మన కిట్టుకు అయితే హ్యాండ్ ఓవర్ చేయను. ఇంకా మనం అయితే పడుకుంటే ఇంకా చిత్తూరు బైపాస్లో మళ్ళీ మనకి ఎప్పుడో డ్యూటీ అనేది మనకు తెలియదు ఇంకా ఎక్కడిస్తాడనేది. ఫస్ట్ అయితే మనం పొడగా పడుకొని నిద్రపోవాలా. ఓకే, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఎంజాయ్ పండుగ. చూడండి కావాలి టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం మనం ఇప్పుడు. టోల్గేట్కి ఇంకా 2 కిలోమీటర్లో టే కదా వెళ్తాను కిట్టో. అట్లంతా బాగా ఆరిపోయినాయి, నీళ్ళు పట్టాలా. అయితే ఇంకా బయలుదేరదాము. కిట్టో అయితే ఇంతవరకు వదిలినాడు. చిత్తూరు నుంచి ఇంకా నాదే డ్యూటీ. చూడండి టైం అయితే 5:40 అవుతుంది. మార్నింగ్ అయిపోయింది. గుంటూరులో అయితే వచ్చేసినాం. మనకైతే ఇక్కడ నీళ్ళు పట్టించుకోవాలా. అయితే కోవిడ్ టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాము. మనకి గోదావరి రివర్ బ్రిడ్జ్ మనకి 1/2 కిలోమీటర్ అయితే ఉంది మొత్తం ట్రాఫిక్ అయితే. చూడండి టైమింగ్లో లెక్కుతారు. రాజమండ్రి బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాము, గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే. సో అటుపక్క వచ్చే బండ్లను కూడా ఇటుపక్క అయితే వదిలేశారనమాట. ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది. చూడండి క్రెయిన్ అయితే ఒకటి వర్క్ అయితే చేస్తుంది. సో మేబీ రీస్టోరేషన్ చేస్తున్నారు మళ్ళీ.
మధ్యలో ఇలాంటి ప్లేట్లు ఉంటాయి కదా, ఐరన్ ప్లేట్లు, అవి తీసేసి మళ్ళీ వేస్తారనమాట. దానివల్ల ఏమంటే కొద్దిగా బిజీ లైఫ్ అనేది ఎక్కువ రోజులు మళ్ళీ పెరుగుతుంది. అంతేనానా? ఏదో చేస్తున్నారు, మాకు తెలియదు అయ్యా. ఈ ముందర ముసలోడు మమ్మల్ని వదిలేటట్టు లేడు. గమ్ముని లైట్లో ఇది ఐలాండ్లోకి వెళ్ళిపోలే గాయ్స్. వాటర్ తగ్గినాయి, చెట్లు బాగా పెంచినారు ఎవరో. మన ముందర లోడ్ అంటే బండి కూడా కట్టక బండి ఇంకా ఏడే ఉంది. కోళ్ళకి నీళ్ళు పడుతుంటారు. హలో వచ్చాయినామా? చూడండి, ఇక్కడైతే బాతులకి అయితే నీళ్ళు పడుతుంటారు. మొత్తము ఎండకి నీళ్ళు కూడా తాగుతుంటాయి బాతులు. రెండు బండ్లకి అయితే నీళ్ళు అయితే ఫుల్గా పెట్టేస్తున్నాము. ఇదైతే కట్టక బండి మనకైతే. అక్కడైతే మార్నింగ్ అయితే తక్కువే పెట్టినాము, అయితే ఇప్పుడు ఫుల్గా పెట్టేస్తాము మొత్తం కింద కారేటట్టు. అయితే ఫస్ట్ పాయింట్లో పుదీనా అయితే దింపుకుంటాను. ఇక్కడ 19 దింపుకుంటారంట. అయితే ఆటో వేసుకోవచ్చినాడు. మనం అయితే భోగంపురం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వెనకాల అయితే దింపేసుకొని వచ్చినాము. 2000 అయితే డీజిల్ కొట్టించుకుంటున్నాము. మొత్తం అంతా రెండు సరిగ్గా పెట్టలేదు, దానివల్ల అయితే ఆడిపోయింది. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు శ్రీకాకుళం ఎంట్రన్స్లో ఐచర్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. మన బండి రీడింగ్ అయితే చూడండి, ఇంకా లాస్ట్ ఒక డిజిట్ అయితే ఉంది. ఆ డిజిట్ ఒక కిలోమీటర్ అయితే తిరిగేస్తే ఇంకా 4 లక్షలు అవుతుంది. 3,99,999. నమ్మదా? చూడండి, మనమైతే ఎన్ని కష్టాలు పడ్డామో ఎన్ని బాధలు పడ్డామో తెలియదు. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా అయితే మన బండిని 4 లక్షల కిలోమీటర్ అయితే నడిపేశాము. అంటే మనకి శ్రీకాకుళంలో అయితే 100 అవుతుంది. కాలీఫ్లవర్ ఓన్లీ 30 అయితే ఇక్కడ 100 చేసుకుంటారంట. మిగిలిన తీసుకొని మళ్ళీ మనం బరంపూర్ వెళ్ళాలా, అక్కడ 8 తీసుకొని అక్కడ నుంచి పురుషోత్తపురం అయితే వెళ్ళాలా. చూడండి, లాస్ట్లో మాత్రం ఎప్పినాం కొంచెం పట్ట, మళ్ళీ అయితే దింపుతున్నారు. 30 దింపేసుకుంటే ఇక్కడ నుంచి బయలుదేరచ్చు మనము. చూడండి, మనం అయితే చాలా రోజుల తర్వాత అయితే గిరిసోల ఒడిస్సా బంక్లోకి అయితే ఎంట్రీ ఇచ్చినాము. అయితే 2000 డీజిల్ కొట్టించేసుకొని ఇంకా మనకి పాయింట్ అయితే దగ్గర ఉంది. డీజిల్ అయితే కొట్టించుకున్నాము. మన కిట్టు అయితే వాటర్ పట్టుకోవడానికి వెళ్ళాడు బట్టలు తీసుకొని. మనకైతే ఇక్కడ 94 రేటు. రేట్లంతా బాగానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఆల్రెడీ సగం అన్లోడ్ అయిపోయింది కదా, ఇంకేం పెద్దగా అనిపించడం లేదు. 2000 అయితే అయిపోయింది. కార్ సైడ్ చేసి ఇంకా బయలుదేరుతాం మనము, టైం లేదు. మనకైతే బరంపూర్ మార్కెట్లో అయితే అన్లోడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ టమాటాలు ఫుల్ లోడే వచ్చింది. ఇక్కడైతే ఆనియన్ బ్రిడ్జ్ కింద ఇది. మనకు హైవే వచ్చేసి అక్కడ ఈ బ్రిడ్జ్కి అవతల అది అక్కడ కనిపిస్తుంది కదా, అది హైవే. ఇక్కడ మేమైతే రోటీలు అయితే తినే వచ్చేసినాము. ఇంకా ఏమైనా చేసుకోవచ్చు. అన్లోడ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. పురుషోత్తపురంలో అయితే లాస్ట్ ఉండేటి కూడా అన్లోడ్ అవుతున్నాయి. అవన్నీ మార్చిపోయినారు ఆటోకి. అయితే కొన్ని ఉన్నాయి బస్తాలు. ఆ లోపల మార్కెట్ సందులోకి అయితే పెట్టమంటారు. 5 సందులోకి అచ్చా